మీ నిర్ణయం కోసం నేను ఎదురు చూస్తున్నాను నాయన, మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను తండ్రి అని ఆయన నిర్ణయానికి మన ఇష్టాన్ని వదిలిపెట్టేయాలి. మనకున్న రోగాన్ని ఆయన చేతిలో పెట్టేయాలి. మనకున్నటువంటి మోహాన్ని ఆయన చేతిలో పెట్టేయాలి. అర్థమవుతుందా? కుష్ఠరోగి ఏమంటున్నాడు, బాధ అయినా భరిస్తా కానీ అది నీకు ఇష్టమైతేనే తీసేయి. నువ్వు తీసేయగలవు, నీలో ఆ సమర్థత ఉంది, నీలో ఆ శక్తి ఉంది, నీలో ఆ బలం ఉంది. అదే నీకు ఇష్టమైతేనే, నీకు తీయాలనిపిస్తేనే లేదంటావా? ఇలానే ఉంటా నేను అంటే మీ తండ్రి ఒకవేళ మీరు అడిగిందల్లా చేయలేదని అంటే తండ్రి కాకుండా పోతాడా? మీరు అడిగితేనే జన్మిచ్చాడా ఏంటి తండ్రి? మీరు అడిగితేనేనా బట్టలు తీస్తాడు మీ నాన్న? మీరు అడిగితేనేనా ఫీజులు కడతాడు? మీరు అడిగితేనేనా మీకు కావాల్సినవన్నీ కొని పెడతాడు? మీరు అడగకపోయినను ఆయన మనసులో ఎప్పుడు పిల్లల పట్ల ఓ రకమైనటువంటి ఆసక్తిని కలిగి ఉంటాడు. నా పిల్లలకి ఈ రకమైనటువంటి తిండి తినిపించాలని, ఈ రకమైనటువంటి ఆరోగ్యంగా జీవింపజేయాలని, ఈ రకమైనటువంటి చదువును నేర్పించాలని, ఈ రకంగా ఆయన వైవాహిక జీవితంలో మరింత ఆనందమయంగా ఉండాలని ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారంగా ఆయన ముందుకు పోతాడు. మీరేం చేయాలి? ఆయన యొక్క మనస్థితిని తెలుసుకొని ఆయన ఆలోచన ఏమున్నదో దాన్ని గ్రహించి మీరు నడుచుకోవాలి తప్పితే మీకు కష్టం వచ్చింది కదా అని ఇష్టానుసారంగా దేవుడి దగ్గర వ్యవహరించడానికి లేదు. మీకు ఎంత కష్టం ఉన్నప్పటికీ దేవుని దగ్గర నీ చిత్తమైతేనే, నీకు ఇష్టమైతేనే నాకు ఇది ప్రసాదించు, నీకు ఇష్టమైతేనే నాకు దీన్ని అనుగ్రహించు, నీకు ఇష్టమైతేనే నాకు ఈ రకమైనటువంటి ఉద్యోగాన్ని అనుమతించు అని మనం ఆయన్ని అడగాల. ఈ రోజున మనకి కుష్ఠరోగి నేర్పుతా ఉన్నాడు ఏమని? నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయు అంటున్నాడు. నీకు ఇష్టమైతేనే నన్ను బాగు చెయ్యు, నీకు ఇష్టమైతేనే నన్ను ఆరోగ్యవంతునిగా చెయ్యు అని ఒక కుష్ఠరోగి అంటున్నాడు. ఈ రోజు నుంచి మనం అందరమును దేవునికి ఏదైనా అడిగేటప్పుడు ఎలా అడుగుతాం? నీకు ఇష్టమైతేనే. దేవుని దగ్గర మోకరించేటప్పుడు ఏమడిగి నిన్ను, ఎన్ని అడిగి నిన్ను ఏమని అడుగుదాం? నీకు ఇష్టమైతేనే. క్రైస్తవ సమాజం